స్వతంత్ర భారతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదన్నారు నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్ట్ 3 ఏళ్లలోనే అవినీతికి కుంగిపోయిందన్నారు. డిజైన్, నాణ్యతా లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని మండిపడ్డారు. నీటిపారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా పూర్తిగా నిరుపయోగంగా మారిందన్నారు. మోటార్లు ఒకేసారి పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమన్నారు. రాష్ట్ర అవసరాలకు మొత్తం 160 మిలియన్ యూనిట్లు చాలని తెలిపారు. రాష్ట్రం మొత్తానికి కావలసిన విద్యుత్ కంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎక్కువ కరెంటు కావాలన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తప్పుకుంటే మేం సరిచేస్తామంటోందని, కట్టింది వారే అయినప్పుడు ఇంకా వారికి ఆ అర్హత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైన్, మీరు కట్టిందే ఫాల్టీ డిజైన్. ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను అదే విధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండ్రు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎండ్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా, టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్ గా అదే వరకు అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించి. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. అన్నారం బ్యారేజ్ లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజీలు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్ని కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. రీడిజైనింగ్ ఫలితంగా కరెంటు బిల్లు 10 రెట్లు పెరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది.